Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. మన కుక్కు విద్యాతత్నాలు సీజన్ 2లో వంటల కంటే ఎక్కువగా కంటెస్టెంట్స్ మధ్య ఉన్న బాండింగ్, గొడవలు అలాగే గాసిప్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్‌గా కళ్యాణ్ పడాల అలాగే తనుజ పుట్టస్వామి గురించి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. రీసెంట్‌గా ప్రియా ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయింది. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ తనుజాల గురించి మాట్లాడింది. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎట్లా ఉంటుంది? ఆఫ్‌లైన్‌లో వాళ్ళు ఎలా ఉంటారు? బయట వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు? అనే విషయాల మీద కొన్ని కామెంట్స్ అయితే చేసింది. అసలు ప్రియా కళ్యాణ్ అండ్ తనుజ గురించి ఏం మాట్లాడింది? ఎలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది? అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా విషయంలోకెళ్తే ప్రియా రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే చేసింది. సో ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ కొన్ని క్రేజీ క్వెషన్స్ కళ్యాణ్ అండ్ తనుజ గురించి ప్రియానైతే అడిగారు. అందుట్లో ఒక క్వెషన్ ఏంటంటే, షో మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ అండ్ తనుజాల మధ్య ఒక స్పెషల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే ఆడియన్స్ కూడా వీళ్ళ మధ్యలో ఏదో ఉందని డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. సో దీనిపైన ప్రియాని క్వెషన్ అడగా ప్రియా తనదైన స్టైల్‌లో ఆన్సర్ చేసింది. సో ప్రియా సమాధానం చెప్తూ కళ్యాణ్, తనుజ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సెట్‌లో కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటారు. హౌస్‌లో కూడా ఇట్లాగే వాళ్ళు ఎప్పటికప్పుడు కళ్యాణ్ కోసం తనుజ, తనుజ కోసం కళ్యాణ్ స్టాండ్ తీసుకునేవాళ్ళు. సో ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. అట్లాగే తనుజ కూడా కళ్యాణ్‌కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ రిలేషన్ గురించి కొన్ని ఫన్నీ అండ్ సటైరికల్ కామెంట్స్ కూడా చేసింది. వాళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని చాలా క్లారిటీగా అయితే ప్రియా చెప్పడం జరిగింది. సో అయితే ఇంకేదైనా ఉందా అనేది అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలని చెప్పింది. సో కళ్యాణ్, తనుజ బాండింగ్, ఫ్రెండ్‌షిప్ మాత్రం చాలా గ్రేట్ అని చెప్పి ప్రియా శెట్టి ఆ ఇంటర్వ్యూలో సమాధానం అయితే చెప్పింది. ఇంకా ప్రియా కళ్యాణ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. ప్రియా మాట్లాడుతూ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తని, తనకి అత్యంత ఆప్తుడని చెప్పింది. తను ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా తను ఫస్ట్ కాల్ చేసేది కళ్యాణ్‌కేనని ప్రియా క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా తనుజ అంటే కళ్యాణ్‌కి చాలా ఇష్టమని, ఆమె చాలా స్వీట్ పర్సన్ అని పొగిడింది. తనుజ గురించి చాలా మంచి మాటలైతే చెప్పింది. వాళ్ళ బాండింగ్ చాలా బావుంటది. కళ్యాణ్, తనుజ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు చాలా మంచి కేరింగ్‌గా ఉంటారని చెప్పింది. ఇక కళ్యాణ్, తనుజ అలాగే ప్రియా శెట్టి కూడా ఇలా ముగ్గురు ఒకే సెట్‌లో ఉండడం వల్ల చాలా క్లోజ్ అయ్యారని కూడా చెప్పింది. ఇక వాళ్ళ మధ్య ఉన్న చాలా మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ గురించి కూడా మాట్లాడింది. ఇక కళ్యాణ్ చాలా కేరింగ్ పర్సన్ అని కూడా చెప్పింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వీళ్ళంతా కలిసి కొన్ని టీవీ షోస్‌లో అయితే కనిపించారు. సో, ప్రియ దాని గురించి కూడా మాట్లాడింది. షూటింగ్ బ్రేక్ దొరికితే చాలు కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు ఒక మూలన కూర్చొని గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టుకుంటారంట. సో, చుట్టూ చాలా మంది ఉన్నా కూడా వాళ్ళు వేరే లోకల్‌లో ఉంటూ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడం చేస్తారంట. సో, చాలా క్లోజ్‌గా ఉంటారని ప్రియ అయితే చెప్పింది. అంతేకాకుండా వంట చేసేటప్పుడు గానీ, టాస్క్‌లు ఆడేటప్పుడు కానీ తనుజకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడంట. తనుజ విషయంలో కళ్యాణ్ చాలా ప్రొడక్టివ్‌గా, కేరింగ్‌గా ఉంటాడని ప్రియ చాలా వరకు హింట్ అయితే ఇచ్చింది. సో, కళ్యాణ్ ఎంత కేరింగ్‌గా తనుజతో మాత్రమే కాదు, ప్రియతో గాని, అటు ఇంకా శ్రీజతో గాని సో, కళ్యాణ్‌కి చాలా మంచి బాండింగ్ అయితే ఉందని ప్రియ చెప్పింది. సో, మొదటి నుంచి కూడా ఈళ్ళు కామనర్స్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రియ, శ్రీజకి కళ్యాణ్ చాలా క్లోజ్ అని చెప్పింది. ఇంకా ప్రియ తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే త్వరగా ఎలిమినేట్ అయిపోయానని, లేదంటే ఇంకొన్ని ఎక్కువ వారాలు హౌస్‌లో ఉండేదాన్నని ప్రియ తన ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంది. ఆ తర్వాత శ్రీజకి, ప్రియకి తను చాలా క్లోజ్‌గా ఉంటాడు కళ్యాణ్ అనే విషయం అయితే షేర్ చేసుకుంది. ఇక కళ్యాణ్ అండ్ తనుజ గురించి మంచి మూమెంట్స్ ఎలా ఉంటాయనేది కూడా షేర్ చేసింది. సో, ఆడియన్స్ వర్షన్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ అండ్ తనుజని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆడియన్స్ చాలా ఎక్కువగా అభిమానించారు. సో, వాళ్ళ కోసమే షో చూస్తున్న రేంజ్‌కైతే వెళ్ళిపోయారు. సో, ఫైనల్ వరకు వీళ్ళిద్దరిని టాప్ 1, టాప్ 2లో పెట్టడానికి ఆడియన్స్ చాలా వరకు కష్టపడ్డారు. ఆ తర్వాత షో అయిపోయి నుంచి వీళ్ళ మూవ్‌మెంట్స్ ఎప్పుడొస్తాయని ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఫైనల్‌గా 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో కళ్యాణ్, తనుజ మూవ్‌మెంట్స్ చూస్తూ ఆడియన్స్ చాలా ఎక్కువగా ఎంటర్‌టైన్ అవుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ షో చాలా ఎక్సలెంట్‌గా నడుస్తుంది. ఇక కళ్యాణ్ అండ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే, తనుజ ఆల్రెడీ కొన్ని మూవీస్ చేస్తుంది. తన పుట్టినరోజున 'హఠ' అనే సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి అతి త్వరలో కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో, ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ స్పెషల్ వీడియోలో ఆ అప్డేట్స్ అన్నీ నేను ఇంకొక వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇక కళ్యాణ్ విషయానికొస్తే ఆల్రెడీ ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది. ఇక వెబ్ సీరీస్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ రాబోతున్నాయి. సో, కళ్యాణ్ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉండబోతుంది. అప్‌కమింగ్ చాలా ఉన్నాయి. సో, కళ్యాణ్, తనుజ కలిసి ఎక్కడెక్కడ కనిపిస్తారంటే నెక్స్ట్ 'ది రోడీ' షో రాబోతుంది. ఆ షోలో మళ్ళీ
ఇద్దరు టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తారు. ఇద్దరికి చెరొక టీమ్ ఇస్తారు. టాస్కులుంటాయి. మీరు హిందీలో 'ది రోడీ షో' అని టైప్ చేసి చూస్తే యూట్యూబ్‌లో ఈ షో గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. ఈ షో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ షో గురించి కూడా వీడియోస్ చేస్తాను. సో, ఇందిట్లో కొంతమందిని 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్‌గా తీసుకుంటారు. సో, వాళ్ళు కామనర్స్‌గా కూడా ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 'ది అగ్ని పరీక్ష' సీజన్ 2 దీనికి కూడా కళ్యాణ్ పడాల ఖచ్చితంగా వస్తాడు. దీంట్లో నుంచి కొంతమంది కామనర్స్ మళ్ళీ 'బిగ్ బాస్' సీజన్ 10 కైతే వస్తారు. సో, ఈళ్ళు కాకుండా 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఒక 10 మందినైతే అప్రోచ్ అయ్యారు. వాళ్ళెవరనేది కూడా నేను తర్వాత వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, ఇది గైస్ చూసారు కదా! 'కళ్యాణి తనుజ' గురించి ప్రియా చెప్పిన ఇంట్రెస్టింగ్ కామెంట్సు. అలాగే ప్రియా మాట్లాడిన దాంట్లో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, 'కళ్యాణి తనుజ' గురించి ప్రియా చెప్పిన విశేషాలు మీకెలా అనిపించినియి? కింద కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి. అట్లాగే 'కుకు విద్యారత్నాలు' 'బిగ్ బాస్'కి సంబంధించిన మరిన్ని ఎక్స్‌క్లూజివ్ అప్డేట్స్ కోసం మన 'టాకీ స్టూడియో' ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా దీని తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీడియో అయితే చేసి అప్డేట్ చేస్తాను. సో, ఫైనల్‌గా మీరు 'కళ్యాణ్' ఫ్యాన్స్ అయితే 'కళ్యాణ్' అని, 'తనుజ' ఫ్యాన్స్ అయితే 'తనుజ' అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నాలాగే 'కళ్యాణ్ తనుజ' మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే 'కళ్యాణ్ తనుజ' అని మెన్షన్ చేయండి. సో, మీ ఛానెల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, నెక్స్ట్ వీడియో అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.